టీసీఎస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి కొంతమంది తొలగించారంటే ఒక 13,000 12,000 మంది తెలియక చాలామంది తీస్తారు. లేఅవుట్ జరుగుతూ ఉంటాయండి. సాధారణంగా ఏంటంటే అప్డేట్ అవుతున్నప్పుడు ఈ సీనియర్లకి ఇప్పుడు ప్యాకేజీలు ఎక్కువ ఉంటాయి. 5 లక్షలు 10 లక్షలు ఇచ్చే బదులు కొద్దిగా యూత్కి తక్కువ వయసు కూడా ఉన్నవారు కొద్దిగా షార్ప్గా మైండ్ పనిచేస్తారు తీసుకుందామని ఎవరైనా ఆలోచిస్తారు. కానీ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇంటికి 2-3 ఎక్కువ అయిపోయారు సార్. మీరు ఎప్పుడైనా ఒక వ్యవసాయం చేయాలంటే ఒక ఇంట్రో కట్టండి. సపోజ్ వ్యవసాయం చేసేవారు లేరు, రేపొద్దున భోజనం కూడా తిండి కూడా మనిషికి దొరుకుతారు లేదు, అలా ఉంది పరిస్థితి. ఇంటికి ఒక 2-3 ఇంజనీర్స్ అయిపోయారు. ఎంత మార్పు వచ్చేస్తుంది జనాల్లో. అందరూ చదువుకొని సపోజ్ మీరు ఒక వ్యవసాయ కూలికి ఒక ఇంజనీర్కి ఇంట్రో పెట్టండి, ఎవరు ఎక్కువ వస్తారో చూడండి. అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంత ఘోరంగా ఉంది. ఇప్పుడు ఇంజనీర్స్ విపరీతం కాంపిటీషన్ అయింది. సపోజ్ మీరు ఒక ఇంజనీరింగ్ పోస్ట్ కావాలంటే ఇంటర్వ్యూ పెట్టండి, ఎంతమంది వస్తారు. ఒక చిన్న జాబు లో లెవెల్లో జాబ్ ఇంటర్వ్యూ పెట్టండి, ఎంతమంది వస్తారో చూడండి. ఎస్పెషల్లీ వ్యవసాయం చేసేవాళ్ళు కరువు అయిపోయారండి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మిషనరీ చేయాలి, కానీ వ్యవసాయం చేసే మనుషులే కనిపించట్లేదు. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ ఇప్పుడు అల్టిమేట్గా ఏమవుతుందంటే డిమాండ్ ఎక్కువ పెరిగిపోతుంది కదా, జనాలు ఎక్కువైనప్పుడు డిమాండ్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా, ఎంత చదువుకున్నా సరే. ఆ విధంగా ఉందండి. అంటే మరి ఏం చేస్తే తప్పదు. మరి కొంతవరకే డౌన్, తర్వాత ఆటోమేటిక్గా కవర్ అవుతుంది. చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది జాబ్స్ పోయాయి. అలా ఉంటుంది పరిస్థితి.